చంద్రబాబు నాయుడు గారి గురించి పొగడడం, లేదా ఆయన గురించి గొప్పలు చెప్పడం. సరే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 తనకు తాను చేసుకుంటారు. అండ్ తన పత్రికలు, టీవీ ఛానళ్ళు, వాళ్ళ మంది మార్బలం ఏ స్థాయి వరకు ఆయన వెళ్ళి భజన చేయగలరు అని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ప్రూవ్ చేశారు. చాలా సార్లు ప్రూవ్ చేశారు. ఏ స్థాయి వరకు అయినా గనక భజన చేయగలుగుతారు, ఏ స్థాయి వరకైనా పొగడగలుగుతారు. ఆ పొగడ్తలు ఒక్కోసారి హద్దులు దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. తాజాగా అదే తెలుగు మహాసభలు అనేది ఒక కార్యక్రమంలో అనుకుంటా, ఆయన ఎవరో గజల్ శ్రీనివాస్ అనుకుంటా, ఆయన చాలా రోజుల తర్వాత కనిపించారు. అప్పుడు ఎప్పుడో మాయమయ్యారు. ఏదో ఒక మహిళా ఇష్యూ అనే ఎపిసోడ్లో మళ్ళీ దర్శనం ఇచ్చినట్టున్నారు. ఆయన మాట్లాడుతూ అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని పొగడాలంటే పొగడొచ్చు. ఆయన ఏమన్నారు, మారిషస్ అధ్యక్షుడు నన్ను అడిగారు, నాకేమైనా చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఏమైనా దక్కుతుందా, నాకు ఆ ఛాన్స్ ఏమైనా దక్కుతుందా? ఒక దేశ అధ్యక్షుడు మన దేశంలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలి అనుకుంటే అఫీషియల్గా కలవాలి అని ఇంకెట్లా కలవాలని వాళ్ళు కలవలేరా? అసలు అదేమన్నా సమంజసంగా ఉందా? బహిరంగ వేదిక మీద అంటూ ఉన్నారు. చంద్రబాబు గారు కూడా పాపం ముసిముసిగా నవ్వుతూ ఉన్నారు. అంటే ముసిముసిగా నవ్వడం అంటే చాలా గర్వంగా నవ్వుతూ ఉన్నారు. గర్వంగా ఇన్ ద సెన్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతూ. మారిషస్ అధ్యక్షుడు నాకు ఒక్కసారి చంద్రబాబు గారిని కలిసే అవకాశం దక్కుతుందా శ్రీనివాస్ అని అడిగారట. ఎగ్జాగరేటెడ్ అనిపిస్తలేదా మీకు? ఒకవేళ వాళ్ళు అలా అలా 0.1% కూడా నేనైతే ఆ పాసిబిలిటీ ఉంటుంది అలా ఆయన అడిగి ఉంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఒక దేశాధ్యక్షుడు ఎందుకు అడుగుతారు? ఆ కథ కాసేపు పక్కన పెట్టిన ఏదో ఈ రాష్ట్రానికి వచ్చారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఒక మాట, ఏదో ఒక కాంటెక్స్లో ఒక మాట ఆయన మాట్లాడి ఉన్నా కూడా ఒక దేశ అధ్యక్షుడిని ఇలా పబ్లిక్గా ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. భజనకు ఒక హద్దు అదుపు, దానికి ఒక 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 లిమిట్ అనేది ఏమీ ఉండదా? చివరికి వాళ్ళ టీడీపీ రాజ్యగురువు పత్రిక రాసుకుంటూ వచ్చింది, మారిషస్ అధ్యక్షుని చంద్రబాబు గారు కలిశారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిస్తే ఆయన అన్నారట, నాకు ప్రపంచంలో ఏడున్న ఐటీ అని 2 అక్షరాలుగా వినిపించగానే మీరే నాకు గుర్తుకొస్తారు అన్నారట. ఎందుకంటారు? ఐటీ అని అనిపించగానే చంద్రబాబు గారే గుర్తుకొస్తారా? ఏ కాంటెక్స్లో ఇవన్నీ? మనల్ని మనం పొగుడుకోవచ్చేమో, కానీ ఆ పొగడ్తలకు కాసిందన్నా లిమిట్ ఉండదా? వేరే దేశ అధ్యక్షుడు చంద్రబాబు గారిని ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒక్క ఛాన్స్ అని చెప్పి అడుగుతారా? ఆ అతిథులను డెఫినెట్లీ ఇన్సల్ట్ చేసినట్లే కాదు, వేరే దేశపు అధ్యక్షుడు మళ్ళీ. ఏందోరా బాబు, నిజంగా వీళ్ళ ఈ అతి ఏందో, లేకుంటే పొగడ్తలేందో, వీళ్ళ కథలేందో నిజంగా అర్థమే కావు. ఏ స్థాయి వరకు వీళ్ళ కళాఖండాలు మాట్లాడుకుంటూ పోతే నాకు మొన్న కదా ఒక ఆయన అన్నారు కదా, మహిళలు ప్రపంచ కప్ గెలిచినప్పుడు దానికి ఇన్స్పిరేషన్ నారా లోకేష్ గారే అని, ప్రపంచ కప్ గెలిచినటువంటి టీంలో ప్రతి మహిళ చెప్పారు అని. ఎంత కళాఖండాలు అంటే అసలు ఎలా పొగడగలుగుతారా ఇంతగానో? బా బహుశా ఇలాంటి వాళ్ళదే కాలం, ఇలాంటి వాళ్ళదే రాజ్యం ఉందేమో. ఎంజాయ్ చేయని.